అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏం చేద్దాం, ఎలా ముందుకెళ్దాం, రిషికొండ భవనాలను ఎలా ఉపయోగంలోకి తీసుకొద్దామంటూ చర్యలు షురూ చేసింది ఏపీ సర్కార్. ఆ డీటెయిల్స్ బ్రేకింగ్ లో చూద్దాం. రిషికొండ భవనాల వినియోగానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వినియోగ మార్గాలపై ప్రజల సలహాలు కోరింది ప్రభుత్వం. రిషికొండలో పర్యావరణ పర్యాటక అభివృద్ధికి ప్రజల నుంచి సూచనలు కోరిన పర్యాటక శాఖ ఈ నెల 17న జాతీయ అంతర్జాతీయ సంస్థలతో టూరిజం శాఖ భేటీ కానుంది. అయితే రిషికొండ భవనాల వినియోగంపై సంస్థల సలహాలు కోరిన టూరిజం శాఖ మంత్రుల బృందం సమీక్ష తర్వాత తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో సుమారు 500 కోట్లతో రిషికొండ భవనాలను నిర్మించారు. అయితే పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పర్యావరణాన్ని దెబ్బతీసేలా ఈ భవనాలను నిర్మించారని అప్పట్లో విపక్షంగా ఉన్న టీడీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు ఈ భవనాలను పరిశీలించి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు సలహాలు, సూచనలు తీసుకునేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది. దీంతో రిషికొండ భవనాలను ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఖాజా, చెప్పండి, ఈ నెల 17న జాతీయ అంతర్జాతీయ సంస్థలతో టూరిజం శాఖ భేటీ కానుంది. అయితే ఈ భేటీలో ఎలాంటి విషయాల మీద చర్చించే అవకాశం ఉంది అండ్ ఫైనల్ డిసిజన్ ఎప్పుడు డిక్లేర్ చేసే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా రిషికొండ భవనాల విషయంలో ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఎందుకంటే తాజాగా ఒక పబ్లిక్ నోటీస్ కూడా ప్రకటించింది. అంటే గత కొద్ది నెలలుగా, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిషికొండపై నిర్మించిన భవనాలను ఏం చేద్దామని దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య ప్రతివిమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గం ఒక ఉపసంఘం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత ఆగస్టు నెలలో మంత్రి పయ్యావుల కేశవ్, అలాగే టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న డిబివి స్వామి నేతృత్వంలో ఒక మంత్రివర్గ ఉపసంఘం కూడా నియమించి రిషికొండ భవనాలను ఏం చేద్దామని దానిపై ఒక నివేదిక కూడా ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఒక కీలక నిర్ణయం అయితే ఇప్పుడు ఏపీటీఏ ఆధ్వర్యంలో ఒక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో ఒక పబ్లిక్ నోటీస్ ప్రకటించి ఆసక్తికర ఎవరెవరైతే ప్రజలు ఈ రిషికొండ భవనాలు ఏం చేయాలని దానిపై పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక ప్రమోషన్పై సలహాలు, సూచనలు ఇవ్వాలని ఒక ప్రకటన జారీ చేసింది. సలహాలు, సూచనలు వారం రోజుల్లోగా రుషికొండ.suggestions.aptdc.gov.in మెయిల్ ద్వారా తమ సూచనలు, సలహాలు ఇవ్వచ్చని పేర్కొంది. దీంతో పాటు ప్రధానంగా ఈ నెల 17వ తేదీన జాతీయ అంతర్జాతీయ సంస్థలతో టూరిజం శాఖ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఆసక్తి వ్యక్తీకరణ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్తో పాటు వారి సలహాలు, సూచనలు ఈ సమావేశంలో పాల్గొనేందుకు అవసరమైన ఒక మెయిల్ని కూడా, తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని ఒక మెయిల్ని కూడా విడుదల చేసింది. అందులో రుషికొండ.partners@aptdc.gov.in ద్వారా తమ అభిప్రాయాలను చెప్పొచ్చని కూడా కోరింది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం రుషికొండ భవనాలపై రిసార్ట్ స్థలంలో ఈ నూతనంగా భవనాలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దాదాపుగా అప్పట్లో ఆ రిసార్ట్స్ ఉన్న సమయంలో ఏడాదికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ నూతన భవనాలు ఏర్పాటు చేసిన తర్వాత నెలకు దాదాపుగా 25 లక్షల రూపాయల కరెంటు విద్యుత్ బిల్లే వస్తుంది. అది భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగించాలనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ఇందులో భాగంగానే మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ఒక చర్చ జరిగింది. దీంతోపాటు కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతుంది దీనిపై. అయితే ఈ నెల 17వ తేదీన ఈ జాతీయ అంతర్జాతీయ సంస్థలతో భేటీ తర్వాత టూరిజం శాఖ అందులో వచ్చిన సలహాలు స్వీకరించిన తర్వాత ఈ మంత్రివర్గ ఉపసంఘం ఒక నివేదికను తయారు చేయబోతుంది. ఇది ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం దీనిపై తీసుకోబోతుంది. అయితే ఇప్పటికే దాదాపుగా ఆ భవనాలను స్టార్ హోటల్ చేయాలని కొంతమంది, మరోవైపు ఒక మ్యూజియంగా మార్చాలని మరికొంతమంది, దీంతోపాటు అంతర్జాతీయ సంస్థలకు ఇవ్వాలని మరికొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే అన్ని అభిప్రాయాలు ఒక విధంగా ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఏపీటీఏ ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో ఈ పబ్లిక్ నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రజల నుంచి ప్రధానంగా ప్రజల్లోకి ఈ భవనాలు తీసుకెళ్లాలి, తద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించాలి. దీంతోపాటు జాతీయ అంతర్జాతీయ సంస్థల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాత వాటన్నిటిని క్రోడీకరించి ఈ మంత్రివర్గ ఉపసంఘం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నివేదికను ఇక్కడ రుషికొండ భవనాలపై వారు 3 మంత్రులతో కూడిన ఈ మంత్రుల ఉపసంఘం కూడా పరిశీలించిన తర్వాత మొత్తం అంశాన్ని క్రోడీకరించి ఈ నివేదికను ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సమర్పించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రుషికొండ భవనాలు వార్తల్లో నుంచి అధికార ప్రతిపక్షాల మధ్య ఒక పొలిటికల్ కాంట్రవర్సీ కూడా కేంద్రంగా మారింది. గతంలో అక్కడ రుషికొండపై అక్కడ రిసార్ట్స్, పర్యాటక టూరిజం భవనాలు ఉండేవి. ఆ తర్వాత గత ప్రభుత్వం అక్కడ ఒక విలాసవంతమైన భవనాలు నిర్మించాలి, అక్కడ నుంచి పాలన సాగించాలి. దీంతోపాటు రాష్ట్రపతి, ప్రధానమంత్రి స్థాయి
వాళ్ళు వస్తే ఎక్కడ ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరైన గెస్ట్ హౌస్లో విడిది కేంద్రాలు లేవు అన్న ఆలోచనతో అక్కడ రిసార్ట్స్ పేరుతో ఒక అత్యాధునికమైన విలాసవంతమైన భవనాలను నిర్మించింది. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తే అక్కడ నుంచే పాలన సాగించాలని గత ప్రభుత్వం ఆలోచించింది. ఈలోగా ఎన్నికలు రావడం, తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఆ భవనాలను ఏం చేయాలని దానిపై ఒక అంచనాకు రాలేకపోయింది. దాదాపుగా 16 నెలలు గడిచాయి. ఈ నేపథ్యంలోనే ప్రజల నుంచి కూడా అలాగే మిగతా ప్రజల నుంచి కూడా ఒక ప్రభుత్వానికి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు వినియోగంలోకి ఆ భవనాలను తెస్తారు? ఈ నెలకి దాదాపుగా 25 లక్షల కరెంటు బిల్లే వ్యయం అవుతుంది. ఇది భారంగా మారింది. సాధ్యమైనంత త్వరగా దీన్ని వినియోగంలోకి తీసుకురావాలని ఒక డిమాండ్ వ్యక్తమవుతున్న తరుణంలో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి కీలక ముందడుగు వేసి తద్వారా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఆ నిర్ణయం ఏంటనే దానిపై ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ ఖాజా.